ఇంట్లో ఇలాంటి కర్రీస్ చేసేటప్పుడు వెజ్ కర్రీ డైట్ చేసేవాళ్ళు కూడా డైట్ పక్కన పెట్టేసి ఒక ముద్ద ఎక్కువగానే తినేస్తారు. అందులో ఒకదాన్ని నేను కూడా ఈ మధ్య కొంచెం డైట్ చేస్తున్నానులెండి. ఆ డైట్ పక్కన పెట్టి కొంచెం ఎక్కువగానే తినేసాననుకోండి. ఆ కర్రీ ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒక 3 ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసేసి మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నాను. ఇది ఫస్ట్ పౌడర్‌లా చేసుకోవాలి. తర్వాత అదే కళాయిలో మీడియం సైజ్ ఒక 3 ఆనియన్స్, కొంచెం చింతపండు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు మిక్సీ పట్టాను కదా! ఈ పౌడర్‌లో ఇది ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, వన్‌లో పెట్టుకొని మిక్సీ చేసుకోండి. మరీ పేస్టీగా అయినా బాగోదు. అక్కడక్కడ ఉల్లిపాయలు తగిలితే బావుంటదనమాట. మీకు ఈ పాటికైతే అర్థమైపోయి ఉంటది ఏం కర్రీ చేశానన్నది. పాలకూర అండి. పాలకూర, ఉల్లి కారం అయితే చేశాను. చాలా బావుంది టేస్ట్. ఇక్కడ చూసారు గదా! పాలకూర ఎంత ఫ్రెష్‌గా ఉందో. బెళగాంలో ఆకుకూరలు, కాయగూరలండి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అలాగే తక్కువ రేట్లు కూడాను. ఇప్పుడు నేను తీసుకున్న పాలకూర అయితే రూ. 30వి 4 కట్టలైతే ఇచ్చారు. ఇంకిక్కడ చూసారు కదా! ఇలా కట్ చేసుకున్నాను పాలకూర. ఇప్పుడు ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, పోపులు, ఒక ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, తర్వాత ఈ పాలకూర వేసుకొని మగ్గించుకున్నాను. ఇప్పుడు ఇందులో నా పేస్ట్ చేశాను కదా! అదైతే వేసుకొని, ఇందులో కొంచెం పసుపు, తర్వాత జీలకర్ర పొడైతే వేయలేదండి. జీలకర్ర వేసేసాను కదా ముందే. ధనియాల పొడి వేసుకున్నా, సాల్ట్ వేసుకున్నాను. కారం అయితే చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఎండుమిర్చి వేస్తాం కదా! కారం తక్కువున్నట్లయితే కారం వేసుకోండి. ఇక్కడ చూసారు గదా! పాలకూర, ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది. చాలా బావుందండి టేస్ట్ అయితే. రోటీస్‌తో బావుంటది, రైస్‌తో కూడా బావుంటది. చాలా బావుందండి. ఫుల్లుగా తిన్నాం కడుపు నిండుగా. దీంతో పాటు దొండకాయ ఫ్రై చేశాను. ఈ 2 కాంబినేషన్ అయితే చాలా బావుంది. సూపర్‌గా ఉంది. మీరు కూడా లంచ్‌లోకి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.